చాలా పవిత్రమైన రోజు. ఒకటి మహాశివరాత్రి, అందులో శుక్రవారము రావడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివుడు అన్ని రకాలుగా ఆశీస్సులు అందజేసి మీ జీవితాలలో వెలుగులు నింపాలని భగవంతుని ప్రార్థిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు పస్మూరి దయాకర్ గారు గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ వెంకటేశ్వర్లు గారు. దేశ చరిత్రలో మనకందరూ తెలుసు, కాకతీయుల యొక్క పాలన ఒక స్వర్ణయుగం లాంటిది. చెప్పారు, ఒక మంటపం కట్టడానికే మనకు 19 సంవత్సరాలు పడితే, ఈరోజు కాకతీయుల కాలంలో అనేక రకాల దేవాలయాలు, అనేక రకాల చెరువులు, అనేక రకాల ప్రాచీనమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ పోర్టు లాంటి అనేక కట్టడాలు ఎట్లా కట్టారో, ఈరోజంతా క్రేన్లు వచ్చాయి, చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు. ఆ రోజు చదువుకున్న ఇంజనీర్లు లేరు, క్రేన్లు లేవు. మరి పెద్ద పెద్ద స్టోన్స్ ఏ రకంగా తీసుకొచ్చారు, ఏ రకంగా కట్టారో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఈ కట్టడాల యొక్క ప్రాధాన్యత మనకు గుర్తవుతుంది. దాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలో మన మనస్సులో వస్తుంది. కాబట్టి ఇదేదో కట్టడము, పురాతన కట్టడము అని నిర్లక్ష్యం చేసి వచ్చిన వాళ్ళ దాని మీద గీకి ఆయన పేరు రాసుకొని రాయితోడి గీకి పెన్నుతోడి గీకి ఈరోజు దేశంలో అనేక రకాల ప్రాచీన కట్టడాలను మనకు మనమే విధ్వంసం చేస్తాం. పురాతన కట్టడాలు ఢిల్లీ నుంచి మొదలు పెడితే కర్ణాటక వరకు, కన్యాకుమారి వరకు ఎక్కడ వెళ్ళినా కూడా ధ్వంసము చేయబడినటువంటి గుడి లేదు, డిస్ట్రాయ్ చేయనటువంటి కట్టడం లేదు. ఆ రకంగా తుక్లకులు కావచ్చు, మొఘలులు కావచ్చు, అందరూ కూడా డిస్ట్రాయ్ చేశారు. ఎందుకు చేశారో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరు వచ్చినా కూడా మొఘలు కానీ, మహమ్మదీయులు కానీ, ఆ రోజు తుక్లకులు కానీ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటే నిర్ణయం, భారతదేశాన్ని ఇస్లామిజం చేయాలి. ఇస్లామిజం చేయడం కోసం చాలా అటెంప్టులు చేశారు, కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. అప్పుడు రాజులు ఒక మీటింగ్ పెట్టి, ఎందుకు ఈ భారతదేశంలో, ఈ భారత గడ్డ మీద హిందువులందరూ కూడా ఇస్లాంకు మారడం లేదు అని పరిశోధన చేసి మరి అందరికీ బాధ్యత ఇచ్చాడు. అందరూ వచ్చిన తర్వాత నివేదిక ఇచ్చారు ఆ రోజు రాజులకు, ముస్లిం రాజులకు. ఇక్కడ దేవాలయాలు వాళ్లకు మరి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు, వాళ్ళ అస్తిత్వానికి సంబంధించినటువంటి కేంద్రాలవి. ఈ దేవాలయాలు ధ్వంసమైతేనే, దేవాలయాలు పూజ పోకపోతేనే మనం ఇస్లామిజం చేయగలుగుతామని చెప్పి ఆ రోజు మరి ఆ రాజులకు వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి హిందూ దేవాలయాలు ఉన్నా వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కొన్ని బృందాలు ఏర్పాటు చేసి, సైనికుల బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళ పనదే ఒక దేవాలయం నుంచి ఇంకో దేవాలయం, ఒక దేవాలయం నుంచి ఇంకో దేవాలయానికి వెళ్ళి మొత్తం దేశంలో కొన్ని లక్షలాది దేవాలయాలు ధ్వంసం చేయడం జరిగింది. అందులో భాగంగానే మన 1000 స్తంభాల గుడి కానీ, మన రామప్ప దేవాలయం కానీ ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనిస్తుంది. దేవాలయాలు ఇతర దేశాలు కూడా ఉన్నాయి. మీకు తెలుసు, మొన్ననే అబుదాబిలో కూడా అద్భుతమైనటువంటి దేవాలయం, ఒక ఇస్లాం రాజ్యంలో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో అబుదాబిలో కూడా అద్భుతమైనటువంటి కట్టడము మా యొక్క సహకారంతో అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని స్వయంగా ప్రధానమంత్రి గారు వెళ్ళి మొన్న పూజ చేయడం ఏతున్నదో మరి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. అంతేకాకుండా దీన్ని ఎప్పటికప్పుడు డాక్యుమెంటేషన్ చేస్తుంటాం. మీరు చూశారు ఏ రకంగా ఉండింది దేవాలయము. దాన్ని పూర్తిగా నేలమట్టం చేసి మళ్ళీ పూర్తిగా ఏ రకంగా శాండ్ బ్యాగ్ టెక్నాలజీతో నిర్మాణం చేశామో మీరు వీడియో చూశారు. అంతేకాకుండా ఈరోజు మాకు 3600 ఉంటాయి ఇటువంటి 3600 మా మినిస్టర్ దగ్గర ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అది ఇది కానీ, రామప్పది కానీ, వరంగల్ పోర్టు కానీ, చార్మినార్ కానీ, గోల్కొండ కోట కానీ,
ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ వారి. కానీ నిధుల కొరత కూడా ఉంటుంది. ఏదో నేను ఉన్నాను కాబట్టి తోసేసాం, కానీ లేకపోతే నిధుల కొరత కూడా ఉంటుంది. చూస్తా ఉన్నాం, దేవుడు ఉంటాడు అక్కడ, మరి లేకపోతే విగ్రహం ఉంటుంది, లేకపోతే ఒక పురాతన కట్టడంలో ఒక రకమైనటువంటి శిల్పం ఉంటుంది, ముక్కో కాలో చెవో తీసేసినట్టు కనిపిస్తాయి. ఎప్పుడు తీశారు అవన్నీ? ముస్లిం రాజులు ఈ దేశం లేదా ఆక్రమణదారులు ఎవరైతే మన దేశం మీద వచ్చారో వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్య యుగం కాలం నాటి ఈ దేవాలయం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకత చాటుకుంది. ఇక్కడ ఉన్నటువంటి మంటపంలో దేవుడికి సంబంధించి అనేక రకాల పూజా పురస్కారాలు, కళ్యాణాలు, భజనలు జరిగేవి. అదే మంటపంలో భక్తిపూర్వకమైనటువంటి నాట్య ప్రదర్శనలు కూడా ఈ మంటపంలోనే జరిగేవి. 132 స్తంభాలు ఉన్నటువంటి కళ్యాణం మనం కట్టినటువంటి, అంటే పునర్నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపానికి 132 పిల్లర్స్ ఉన్నాయి. 132 కలిపితేనే 1000 స్తంభాలు అవుతుంది. అది 132 కలపకపోతే 1000 స్తంభాలు కాదు. కాబట్టి ఇన్ని రోజులు 1000 స్తంభాలు కాదు, ఇప్పుడు ఈ రోజుతో మళ్ళీ ఒకసారి పరిపూర్ణంగా 1000 స్తంభాలుగా ఈరోజు మనం పిలుచుకోవచ్చు.